నమస్తే, నేను సిరి. జానీ మాస్టర్ ఈ గత 2-3 రోజుల నుంచి ఈయన పేరు వార్తల్లో అయితే నిలిచింది. ఎందుకేంటంటే నేషనల్ అవార్డు గ్రహీత అయ్యుండి ఈరోజు తన వార్తలు ఎక్కిన తీరు చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే తన మీద ఇప్పుడు అభియోగాలు మామూలు అభియోగాలు కాదు. అవి ఏంటంటే తను జైలుకి వెళ్ళే పరిస్థితి, తన అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో తన పైన అత్యాచార కేసులు పెట్టింది, బలవంతంగా పెళ్లి చేసుకోమంటున్నారని కూడా కేసులు పెట్టింది. మరి మనమైతే చాలా వరకు మనకు తోచినవి చాలా వరకు మనం అనుకుంటున్నాం. మరి నిజంగా అసలు ఈ కేసులో ఏం జరిగింది, అసలు ఏంటి, అసలు న్యాయపరంగా ఈ కేసును అసలు ఎలా చూడాలి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ లక్ష్మి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తే జానీ మాస్టర్ ఏదైతే ఉన్నారో తను నేషనల్ అవార్డు గ్రహీత. అంటే నేషనల్ అవార్డ్స్ రావడం అంటే అంత ఈజీ కాదు, ఎంతో కృషి చేస్తే కానీ నేషనల్ అవార్డ్స్ రావు. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు వార్తల్లో ఎక్కిన తీరు చూస్తే ఒకలాగా అనిపిస్తుంది. అరే, అంత స్థాయిలో ఉన్న తను ఈరోజు ఇలాంటి దాంట్లో ఇరుక్కోవడం ఏంటి, ఇలా చేశారా అనే స్థాయి వచ్చేసింది. ఒక ఆడపిల్ల తన మీద అభియోగించింది ఏంటంటే తనని అత్యాచారం చేశారు, అనేక సార్లు నా ఇంట్లోనే చేశారు, అనేక సార్లు బలవంతం చేశారు. 16 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు 21 అని చెప్తుంది తను, ఇప్పటి వరకు ఇది జరుగుతూనే ఉంది. ఇప్పుడు అందరూ ఆలోచించవలసిందంటే అంత పెద్ద గొప్ప వ్యక్తి, నేషనల్ అవార్డు గ్రహీత, పాన్ ఇండియా కొరియోగ్రాఫరు, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కరెక్టే. కానీ కాయిన్కి సెకండ్ వైపు ఏముంటుందంటే, రెండో వైపు ఒక మగ వ్యక్తి. కొన్ని అంటే ఏదైనా సరే ఒక 10 మంది లేడీస్ ఉన్నప్పుడు 10 మంది కలిసి ఒకళ్ళని నేరస్తుని చేసేయచ్చు. అంటే 10 మందిని తాకాడు, 10 మందిని అబ్యూస్ చేశారని చెప్పేసి. అదే ఆడవాళ్ళకు ఉండే చట్టాలు, ఆడవాళ్ళకు ఉండే సమాజం వైపు నుంచి రక్షణ, సమాజంలో కన్సర్న్, ఇవన్నీ అలా ఉంటాయి. ఎందుకంటే మగవాళ్ళు మంచి వాళ్ళని నేను అనను, ఆడవాళ్ళు మంచి వాళ్ళని నేను అనను. నేను బయాస్ లేకుండా మాట్లాడతాను, సబ్జెక్టు మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి ఏ విషయం గురించి అయినా కూడా. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మనము ఎదిగి కొలిగి కొన్ని లిమిట్స్ పెట్టుకోవాలి లైఫ్కి సంబంధించి. అంటే ఈ పరిధి ఇంతవరకు, ఈ పరిధి ఇంతవరకు. ఈ లైఫ్లో అందరూ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ పరిధుల్లో దాటకుండా ఉన్నారు కాబట్టి రాజకీయంలో అయినా, బిజినెస్లో అయినా, లేదా ఇండస్ట్రీలో అయినా సక్సెస్ అవ్వకుండా వచ్చారు. ఒక చిన్న లేడీ ఇష్యూ అనేది ఎలా అయిపోతుందని అంటే ఆపోజిట్ జెండర్స్ మధ్యన ఉండే అట్రాక్షన్ అలాంటిది. ఒక ఎంత ఏజ్ గ్యాప్ వచ్చినా కూడా ఒక సెక్సువల్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి తొందరగా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, తొందరగా అఫెన్స్ కూడా అవుతాయి. సో వాళ్ళిద్దరూ మంచిగా ఉన్నంత వరకు ఏది ఉండదు. ఫ్రెండ్స్లా ఉండొచ్చు, బ్రదరు సిస్టర్లా ఉండొచ్చు, లేదా డాటరు ఫాదర్లా ఉండొచ్చు, అంకుల్ అనొచ్చు, ఆంటీ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఎప్పుడైతే ఆ ఫిజికల్గా డైవర్ట్ అవుతుందో, ఆ లస్ట్లో ఒక మనుషులు వెళ్తారో, అది ఎంత మనిషి అయినా పతనం అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకనంటే నువ్వు అంత తాగు, నిన్ను ఎవరికి తీసుకొచ్చి ఇంట్లో పడేస్తారు, అది బయటకు రాదు. తాగేసి పడ్డాడు అంటారు, నెక్స్ట్ డోర్కి. ఇది ఇలా కాదు, చైన్ సిస్టమ్తో వెళ్ళిపోతూ ఉంటుంది ఈ రిలేషన్షిప్ అనేది. ఎందుకంటే వాళ్ళ పేరు ఉన్నది, అది అందరూ చూస్తారు. ఇవాళ ఎన్నో విషయాలు, ఈ రోజుకి ఎంతోమంది రేపులు జరుగుతున్నాయి, రోజుకి ఎంతోమంది జైలుకి పోతుంటారు. 376 అంటే రేపులో ఎవరిని చూపించట్లేదే. ఎందుకనంటే వీళ్ళకి ఒక స్థానం ఉంది కాబట్టి చూస్తారు. ఆ స్థానాన్ని ఎలా అంటే ఇప్పుడు ఆర్టిస్టులకి లేకపోతే ఇలా మన స్టూడియోలో కూర్చునే వాళ్ళకి మేకప్ వేసుకుని ఎలా చూస్తామో ఒక ఇష్యూని అలా చేసి చూపిస్తూ ఉంటారు. సో అంతకు మించి అది పెద్దగా తల పగలగొట్టుకోవాల్సిన విషయం లేదు. ఈ పక్కనే సాక్ష్యాలు ఉంటే ఈయన బయటకు వస్తాడు, ఆమె పక్కన సాక్ష్యాలు ఉంటే ఆమె గెలుపు ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక అతను వచ్చేసి ఒకళ్ళని రేప్ చేసేసి తీసుకెళ్ళి సడన్గా ఏ కార్లో తీసుకెళ్తే దాని గురించి మనము అయ్యో నమ్మి వెళ్ళారు ఒక లాంగ్ ట్రావెలింగ్లో వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అనేది ఎవరు కరెక్ట్గా చెప్పలేం. ఎవరు చెప్పింది నిజం కాకపోవచ్చు. అక్కడ ఉండే సాక్ష్యాలు మాత్రమే ఆ కేసును నిర్దేశిస్తాయి, ఆ కేసులో జడ్జిమెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే తన మీద ఇప్పుడు పోక్సో కేసు కూడా పెట్టారు, అది కూడా పెట్టడం జరిగింది, ఫైల్ చేయడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. మరి పోక్సో పెట్టాలి అంటే దానికి ముందే ఏం జరిగింది అంటారు? అంటే పోక్సో అని అంటే మైనర్ గర్ల్ ఉన్నప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజింగ్ యాక్ట్ అనేది పోక్సో. మైనర్గా ఉన్నప్పుడు 18 years బిఫోర్ అతని దగ్గర జాయిన్ అయింది కాబట్టి అప్పుడు ఇప్పుడు
ఏం జరిగిందనేది తెలియదు. అమ్మాయి ఈ కేసు అని కాదు, అమ్మాయి అబ్బాయిని ఎంకరేజ్ చేసి రిలేషన్ పెట్టుకున్నా, అబ్బాయి అమ్మాయిని ఎంకరేజ్ చేసి రిలేషన్ పెట్టుకున్నా, ఒక మైనర్ గర్ల్తో రిలేషన్ పెట్టుకుంటే అది అఫెన్సే. ఈవెన్ ఒక గుడిలోకి వెళ్ళి, ఒక చర్చ్లోకి వెళ్ళి, లేదా ఒక కాజీ దగ్గరికి వెళ్ళి పవిత్రంగా పెళ్లి చేసుకున్నా కూడా అది రేప్ కిందే వస్తుంది, 18 years కంప్లీట్ అవని అమ్మాయిని చేసుకుంటే. కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయ్యింది, ఎందుకు ఈ అమ్మాయి ఒంటరిగా వెళ్ళేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను కూడా. అంటే ఒక మైనర్ గర్ల్ని అవుట్డోర్ షూటింగ్స్కి కానీ బయట కానీ హైదరాబాద్లో కానీ ఒంటరిగా పెట్టారా, లేదా ఒంటరిగా ఎత్తుకెళ్ళిపోయి చేసినప్పుడు మరి ఈ అమ్మాయి ఎందుకు పేరెంట్స్ చెప్పి చేయలేదు. ఎందుకంటే రెండు వైపులు ఆలోచించాలి, రెండూ వస్తుంది. అదే చాలా కష్టపడి పైకి వచ్చిన జానీ మాస్టర్ అయితే కూడా ఒక మైనర్ అమ్మాయిని నాతో పెట్టుకుంటున్నాను, నేను అమ్మాయిని అవుట్డోర్ తీసుకెళ్తున్నాను, లేకపోతే ఒకే హోటల్లో స్టే చేస్తున్నాము, ఒక మేల్కి ఫీమేల్ మధ్యకి ఉండే అట్రాక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది అతను కూడా ఆలోచించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు రావు. అంటే గతంలో కూడా జానీ మాస్టర్ పైన కేసు ఉంది, 6 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు ఇలాంటి కేసులోనే అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మేడం. అదే చెప్తున్నాను. ఇప్పుడు జానీ మాస్టర్ కూడా లైఫ్లో ఎదిగేటప్పుడు ఒక అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు ఆ అమ్మాయికి సెక్యూరిటీ ఎంతగా ఇవ్వగలుగుతాడు, ఆయన ఒక్కరే ఇవ్వలేడు కదా, ఇస్తాడని గ్యారంటీ లేదు కదా. చాలా ఆయన ఆబ్సెన్స్ లో కూడా ఎవరైనా మీద అటెంప్ట్ చేయొచ్చు. కానీ ఒక మైనర్ గర్ల్ ఒక ఆడపిల్లని తీసుకెళ్తున్నప్పుడు డెఫినెట్ గా అలాంగ్ విత్ పేరెంట్స్ వాళ్ళ సెక్యూరిటీతో పాటు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఆయన డిఫెన్స్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ లేవని, హోటల్ టికెట్స్ లేవని, పేరెంట్స్ కూడా మరి దీంట్లో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనే తెలుసుకోవాలి. ఒక అమ్మాయిని బాంబే పంపించారు, మైనర్ అమ్మాయిని అన్ని పంపిస్తున్నారు అని అంటే మదర్ కూడా ఉండకుండా లేదా ఫాదర్ కూడా ఉండకుండా ఎట్లా పంపిస్తారు కెరియర్లో? ఇప్పుడు అతనితోనే కాదు కదా, ఒక హోటల్లో ఒక రూమ్ తీసుకుని అమ్మాయి ఉంటుంది. సో ఈ మాస్టర్ బయటకు వెళ్ళినప్పుడు, ఈయన వాష్రూమ్లో ఉన్నప్పుడు పక్క రూమ్లో వచ్చే ఏ వెయిటర్ అయినా, ఏ రూమ్ బాయ్ అయినా కూడా ఏదైనా చేయొచ్చు. సో హౌ ఫార్ ఇట్ ఈజ్ అంటే సేఫ్ అనేది కూడా ఇక్కడ అన్నీ ఆలోచించాలి. యాజ్ ఏ అడ్వకేట్గా, యాజ్ ఏ లేడీగా మనకెంత భయం ఉంటుందో అమ్మాయికి కూడా అంత భయం ఉండాలి, పేరెంట్స్ కూడా అంత భయం ఉండాలి. 7 years 6 years నుంచి ఒక అమ్మాయి మీద ఫిజికల్ అటెంప్ట్స్ నడుస్తుంటే పేరెంట్స్ నాలెడ్జ్కి ఎందుకు వెళ్ళలేదు? ఈ అమ్మాయి ఇంతవరకు ఇప్పుడు ఒక బాంబే ట్రావెల్ చేసే అమ్మాయి ఒక మంచి అంటే ఇప్పుడు ఇంట్లో అదే 16 years అమ్మాయి కాలేజీకి వెళ్ళి వస్తుందంటే ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న అమ్మాయి ఎంతో మందిని కలుస్తూ ఉండొచ్చు, వాళ్ళకి ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఉంటుంటుంది. అంటే పబ్లిక్లో ఎలా మూవ్ అవ్వాలి, మనుషులతో ఎలా మూవ్ అవ్వాలని తెలుస్తుంటుంది. అందుకే చూడండి, మీరు ఏ ఫిల్మ్ యాక్టర్స్ పెద్దవాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చినా ఒక ఫిలాసఫర్లా ఇస్తారు. అంటే లైఫ్ అంతా వాళ్ళు చూస్తారు, బ్యాడ్ గుడ్ అంతా చూస్తారు, వాళ్ళని ఎన్నో చూసుకుని వస్తుంటారు. అదే ఒక హౌస్ వైఫ్కి అంత జీవితం పట్ల అంత పరిపక్వత లేకపోవచ్చు. వాడు ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేశారు, ఎంతవరకు వాళ్ళు నిలబడ్డారు, ఎంత కష్టపడ్డారు, ఎన్ని దాటుకుని వచ్చారు అనేది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనమైనా ఒక పబ్లిక్లో ఉన్నప్పుడు దానికి మనకి ఏంటంటే వ్యవహారిక జ్ఞానం తెలుస్తుంది, లోక జ్ఞానం తెలుస్తుంది. సో అమ్మాయికి నాలెడ్జ్ ఉండి ఇవ్వలేదా, నాలెడ్జ్ లేక ఇవ్వలేదా, ఇప్పుడు ఎవరైనా ఇప్పించారా, వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఏంటి, లవ్ జిహాద్ అంటున్నారు, లేకపోతే లవ్ జిహాద్ అని అంటే అది అంత హౌ ఇట్ ఈస్ ఎంత హౌ ఫార్ ఇట్ ఈస్ బిలీవబుల్. అంటే ఇక్కడ ఏంటంటే జానీ మాస్టర్ ఒక్కడైతే ఏదో ఒక అనుకోవచ్చు, అక్కడ తన వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది, తనది కూడా లవ్ మ్యారేజ్, తను కూడా మతం మార్చుకొని జానీ మాస్టర్ని పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఆమెనే ఈమెని హరాస్ చేస్తుంది. చూడమ్మా, వీళ్ళు ఒక కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చి ఒక ఇండస్ట్రీలో ఉండి అందరితోటి ఉన్నవాళ్ళు, ఓకే నువ్వు పెళ్లి చేసుకుంటే లవ్ చేసుకో, వాళ్ళిద్దరి మధ్యనే లవ్ ఉన్నప్పుడు అనొచ్చేమో, కానీ ఫోర్స్ చేస్తే గొడవలు చేస్తే బయటకు వస్తుందని అతనికి కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉండొచ్చు మేబీ. అది ఏం జరుగుతుందనేది మనం ఇక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇవ్వలేం. అంటే నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మతం మార్చుకోవాలి అంటే జనరల్గా కూడా హిందూ ముస్లిం అనేది ప్రైవేట్ అదంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటేనే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కోసం చేసుకుంటారు. సేమ్ రిలీజన్లో పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఎవరో ఒకరికి కన్వర్ట్ అవ్వాల్సి ఉంటుంది. జనరల్గా మన సొసైటీలో ఉన్న ఒక దౌర్భాగ్యం ఏంటంటే అబ్బాయిల సైడే కన్వర్ట్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ కాదు నేను చెప్తుంటా. సో దాన్ని ఎలిగేషన్ చేస్తున్నారా, నిజమా, దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి, కోర్టుకి ఏంటంటే మనం మాట్లాడుకోవడానికి ఒక ఇష్యూ కావాలి. ఆ ఇష్యూ మీద మనం ఎంతైనా డిస్కస్ చేసుకోవచ్చు. కోర్టుకి ఏం కావాలంటే ఆధారాలు కావాలి. ఆధారాలు ఉంటే కనుక
అది ఈ అమ్మాయి చెప్పినంతరాని కాదు కదా. ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారు అని అంటాను, వాళ్ళు నన్ను తిట్టారు లేదనేది నేను ఆధారాలు చూపించాలి కదా. సో దట్ ఇవన్నీ ఏంటంటే బయటకు వచ్చిన అన్నివి కరెక్టా కాదనేది ఇప్పుడు మనం డిసైడ్ చేయలేం. సో అలా చేసుంటే కనుక 100% అది తప్పు, అలా చేయకూడదు, ఉండకూడదు. కానీ మనిషిని చూసి కూడా ఈ మనిషి మంచోడు, ఈ మనిషి చెడ్డోడు అని మనం చెప్పలేం. వృత్తికి ప్రవృత్తికి చాలా సంబంధం ఉంటుంది. వృత్తి అంటే ఏంటంటే బయటికి ఒక అఫీషియల్ లాగా మనం వర్క్ చేసుకుంటాం. ప్రవృత్తి అంటే ఏంటంటే మనలో ఉండే లక్షణాలు, మనలో ఉండే గుణగణాలు, మనకు ఉండే అలవాట్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో డార్క్ సైడ్ ఆఫ్ ది లైఫ్ అంటే ఒక మనిషి ప్రొఫెషనల్గా కూడా బిహైండ్ అవర్ బ్యాక్ అంటే ఒక మనిషి వ్యక్తిగత విషయాల్లో ఎన్ని అవలక్షణాలు ఉంటాయో మనం చెప్పలేం. అలా అమ్మాయి గురించి చెప్పలేం, అబ్బాయి గురించి ఇది ఎందుకనంటే ఇక్కడ లేడీ అదే జెండర్ మేలు ఫిమేలు అనేసి మనం డిస్కస్ చేయకూడదు. ఇది ఇద్దరి మధ్యనున్న ఒక రిలేషన్, ఇద్దరి మధ్యనున్న ఒక ప్రొఫెషన్, ఇద్దరి మధ్యనున్న ఒక డిస్ప్యూట్. దాన్ని చూడకుండా మనం ఎవరు కరెక్ట్ ఎవరు మంచోళ్ళు అంటే అమ్మాయిలు అందరూ కంప్లైంట్లు ఇస్తే అత్యాచారాలు చేసేసినట్ట, లేకపోతే అబ్బాయిలు అందరూ రిలేషన్ పెట్టుకుంటే ఇది పక్కన పెట్టి అని కాదు కదా. చాలా విషయాలు ఏంటంటే లవ్ నడిచిన రోజులు నడిచి దాని తర్వాత నన్ను ఫోర్స్ చేశాడు, నా డబ్బులు వాడుకున్నాడు. రాజ్ తరుణ్ ఇంకా లావణ్య కేసు కూడా ఇలాంటిదే. తను చెప్పడం 11 సంవత్సరాల పాటు ఉన్నాను, పెళ్లి కూడా అయింది, 2-3 అబోర్షన్స్ అయినాయి, దగ్గరుండి చేయించాడు, ఇప్పుడేమో వదిలేశాడు అని చెప్పేసి ఈ ఎలిగేషన్స్. ఇక్కడ కూడా రాజ్ తరుణ్ కి కేసులు ఇప్పుడు ఇంకొకటి పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు పోక్సో యాక్ట్ పెట్టారు, తర్వాత 376 పెట్టారు, 223 పెట్టారు, 506 పెట్టారు. సో ఇవన్నీ ఇప్పుడు మేబీ 376 తీసేసి పోక్సో యాక్ట్ ఒకటే ఉంచవచ్చు. అంటిల్ ద ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు కొన్ని సెక్షన్లు తీసేయచ్చు. అంటే ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన ఇదే ఫైనలైజ్డ్ అని చెప్పలేము. పోలీసులు కేసు రిజిస్టర్ చేసినంత మాత్రాన ఇదే మనము ఇదేంటి ఫైనల్ శిక్ష పడిపోయిందని చెప్పలేము. దీని వెనకాల చాలా ఇంకా ఉంటుంది, స్టెప్స్ వైజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కోర్టుకి వెళ్ళాలి, కోర్టు నుంచి అతను ఒక 3-4 సంవత్సరాలు కోర్టుకి తిరగాలి, దాని తర్వాత జడ్జిలు మారుతుంటారు, పీపీలు మారుతుంటారు, ఇప్పుడు కేసు బుక్ చేసిన సీఏ మారుతుంటారు, ఎస్ఐ మారుతుంటారు, విట్నెస్లు ఉండొచ్చు, పోవచ్చు, ఈ అమ్మాయి ఏదైనా మనసు మార్చుకోవచ్చు, ఎన్నో జరుగుతుంటాయమ్మా. ఇప్పుడు ఒకేసారి శిక్ష పడిపోయింది, లైఫ్ పడిపోయింది, 10 years పడిపోయింది, 7 years పడిపోయిందని మనం బుద్ధి చెప్పడానికి ఎక్కడా లేదు. ఒక కోర్టు జడ్జిమెంట్ ఇస్తేనే ఆ జడ్జిమెంట్ని సవాల్ చేసుకుంటే ఇంకో కోర్టుకి వెళ్ళొచ్చు. సో దట్ ఇవన్నీ ఏంటంటే ఒక పబ్లిక్ పర్సన్ మీద ఉన్న అటెన్షన్కి ఇవన్నీ మనకి ట్రోల్ అవ్వడమో లేకపోతే ఇవన్నీ చూపించడము, థంబ్నెయిల్స్ పెట్టడం అన్నీ జరుగుతుంది. కానీ దీని వెనకాల చాలా ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో ఏ క్లయింట్ అయినా సఫర్ అవుతారు. తప్పు చేసిన వాళ్ళైనా తప్పు చేయని వాళ్ళైనా ఒక నేరం ఒకళ్ళ మీద ఆరోపిస్తే కనుక వాళ్ళ బయటకు రావడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. మానసికంగా శారీరకంగా చాలా స్ట్రాంగ్గా ఉండవలసి వస్తుంది. ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మంచి అడ్వకేట్లను పెట్టుకోవడము, బెయిల్స్ అవి ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక స్పాన్ అప్ ప్యానిక్ పీరియడ్ అంటే కొంత వరకును. సార్ తర్వాత ఏమవుతుంది అనేది జడ్జి ఇప్పుడు ఎన్ని కేసుల గురించి మనం డిస్కస్ చేసుకుంటే తర్వాత ఎన్ని జడ్జిమెంట్ల గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. రైట్. అంటే ఇప్పుడు కోల్కతా డాక్టర్ కేసు చూసినా ఏదైనా అంతే. కాబట్టి ఏంటంటే ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అర్థం చేసుకోవాల్సింది. అమ్మాయిలు ఎప్పుడు వాళ్ళు సేఫ్ గార్డ్ వాళ్ళు పెట్టుకోవాలి, వాళ్ళు సేఫ్ దాంట్లో వాళ్ళు ఉండాలి. మగవాళ్ళు కూడా ఏంటంటే ఒకళ్ళతో రిలేషన్ కానీ ఒకరితో ప్రొఫెషన్ ట్రావెలింగ్ కానీ లేకపోతే కొలీగ్స్గా ఉన్నప్పుడు కానీ అబ్బాయిలు కూడా ఏంటంటే వాళ్ళ పరిధులు వాళ్ళు దాటకూడదు, నేర్చుకోవాల్సింది అదే. ఆ పరిధులు దాటకుండా మగవాళ్ళు ఉండాలి, ఆ పరిధులు దాటనివ్వకుండా ఆడవాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎంత అడ్వాన్స్డ్ సొసైటీలో ఉన్నా, ఎంత మనము ఈక్వల్ బ్రెయిన్స్ ఈక్వల్గా వర్క్ చేస్తామో, కంపారిటివ్గా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తామన్నా కూడా ఫిజికల్గా మెంటల్గా అంటే ఎమోషనల్గా నాట్ మెంటల్లీ ఎమోషనల్గా లేడీస్ ఎప్పుడు కూడా సెన్సిటివ్గా ఉంటారు. కాబట్టి ఏదైనా విక్టిమ్స్ అనేవాళ్ళు లేడీస్ అవుతారు. కాబట్టి ఏంటంటే అమ్మాయిలు అంతవరకు తెచ్చుకోవద్దు. అంటే ఇందాక మీరు చెప్పినట్టు శిక్షలు అనేది కన్ఫర్మ్ అయితే మనం చేయలేము. అట్లనే ఇంకోటి ఏంటంటే ఎన్నో నిరూపించుకోవాలి కోర్టులో అని. ఒక్కవేళ ఈ అమ్మాయి దగ్గర సాక్ష్యాలు ఉండి అవన్నీ నిరూపితమైతే జానీ మాస్టర్ నెక్స్ట్ అసలు కెరియర్ ఉంటుందా ఉండదా, ఈయనకి జైల్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఆబ్వియస్లీ దొరికితే జైలుకి పోవాల్సి ఉంటుంది.
దొరికితే జైలుకి పోవాలి, ఒక 1.5 month 2 months వరకు జైల్లో ఉండవలసి వస్తుంది. అంటే కోర్టు అందరూ కూడా అటెన్షన్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆ చట్టంలో ఆ సెక్షన్లో ఎన్ని రోజులు ఉంచాలంటే అన్ని రోజులు ఉంచుతారు కోర్టులో. లేదంటే తొందరగా బెయిల్ వచ్చేసినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది కాకుండా అతని వైపు నుంచి ఏమి సాక్ష్యాలు కోర్టులో సబ్మిట్ చేస్తారు అనేది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ట్రావెలింగ్లో అతని దగ్గర కూడా ఏ ఎవిడెన్సెస్ ఉంటాయి. సో వైఫ్కి తెలుసో తెలియకుండానే ఎవిడెన్సెస్ ఉంటాయి. సో అట్లనే ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ కూడా ఇంటికి వెళ్ళి కొట్లాడిందని అని చెప్పేస్తే కాదు కదా, చెప్పేస్తే అది ఎవిడెన్స్ కాదు కదా, అది కోర్టులో నిలబడదు. దానికి కూడా ప్రూఫ్స్ ఉండాలి. ఆమె ఇంటికి వెళ్ళింది, లేకపోతే ఫోన్ చేసిన రికార్డింగు, లేకపోతే వీడియోస్, లేకపోతే ఆమె పెట్టిన మెసేజెస్ కూడా ఉండాలి. నువ్వు మతం మార్చుకో, నువ్వు నా హస్బెండ్ని పెళ్లి చేసుకో, నాతో కలిసి ఉండొచ్చు. అయినా ఒక లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, జానీ మాస్టర్కి ఆమె అంత లస్ట్ ఉంది కాబట్టి ఆ అమ్మాయిని చేసుకోమని వైఫ్ ఫోర్స్ చేసిందా, లేకపోతే ఈ అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్ ఉండడం వల్లే జానీ మాస్టర్కి నేషనల్ అవార్డ్స్ వచ్చి ఆయన ఇదేంటి డాన్సర్ అసోసియేషన్, కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడా? అసలు ఈ అమ్మాయి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి అతనికి వచ్చే లాభం ఏంటి? అంటే వ్యక్తిగతమైన సెక్సువల్ డిజైర్స్ తప్పిస్తే అతనికి దేని గురించి వైఫ్, అంటే వైఫ్ హస్బెండ్కి ఇష్టం కాబట్టి వైఫ్ వచ్చి ఫోర్స్ చేసిందా? అలాంటి వైఫ్ని ఇప్పుడు ఉన్నారా? ఆమె కూడా లవ్ చేసుకుంది, ఇష్టంగా చేసుకున్నారు. జనరల్గా ఏంటంటే ఏ కమ్యూనిటీలో అయినా వేరే కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దాని ప్రకారంగా పేరు మార్చుకుంటారు. నాకు తెలిసి ఒక బ్రాహ్మణ్ అమ్మాయి క్రిస్టియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, పేరు మార్చుకుంది, సిరియానో ఏదో సంథింగ్ పేరు యాడ్ చేసుకున్నది. సో దట్ ఏంటంటే అది ఇష్టంతో సంబంధించింది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంకొక అమ్మాయిని చేసుకుంటారు. అంటే కమ్యూనిటీతో అతనికి ఉన్న రిలేషన్ ఏంటి? కమ్యూనిటీ ఆయనకి నువ్వు లవ్ జిహాద్ చేయమని ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? అమ్మాయిల్ని నువ్వు చేసుకుని ఇది చేసేసని ఇవన్నీ ఏంటంటే ఎవరి ఊహాగానాలు ఎవరికి అందనివి, ఎవరికి తెలిసినవి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో అక్కడుండే సాక్ష్యాలు, అతని వైపు నుంచి సబ్మిట్ చేసే సాక్ష్యాలు ఇవన్నీ కలిసి అతనికి ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది, ఎన్ని రోజులు కన్విక్షన్ పడుతుంది అనేది, అంటే శిక్ష పడుతుంది అనే దాని మీద ఉంటుంది. సో అవేమీ బయటికి రాలేదు. సో నిన్న ఒక సెక్షన్ వచ్చింది, ఇవాళ ఒక సెక్షన్ వచ్చింది. రేపు ఇన్వెస్టిగేషన్లో వేరే మారొచ్చు, లేకపోతే ఈయనే పోలీసులకు సరెండర్ అవ్వచ్చు, పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యి జైలుకి పోవచ్చు, లేకపోతే ఈయనే బెయిల్ మీద యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే కోర్టే డైరెక్షన్స్ ఇవ్వచ్చు, మీరు లోయర్ కోర్టులో లొంగిపోండి, మీకు బెయిల్ ఇస్తారు అని చెప్పేసి. సో ఈయన దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రూఫ్స్ ఉంటే కనుక తొందరగా బెయిల్ రావచ్చు. కానీ ఇవన్నీ ఎవరు చెప్పట్లేదు కదా. ఇదంతా ఒకటండి, జానీ మాస్టర్ ఇది చేశారు, ఫిల్మ్ ఛాంబర్ ఇది చేసింది, సస్పెండ్ చేసింది, ఆయన కెరియర్ 0 అయిపోయిందని. ఏమో ఆయన కెరియర్ 0 అయిపోయిందో, లేకపోతే ఇంకా ఆయన గొప్పవాడు అవ్వచ్చు, బ్యాక్ బౌన్స్ అయి వచ్చి మళ్ళీ గొప్పవాళ్ళు జైల్లో ఉండి కూడా ఏంటి మినిస్టర్లు అయిన వాళ్ళని చూస్తున్నాము. జైన్లో ఉండి కూడా పెద్ద పెద్ద బిజినెస్లు రన్ చేస్తున్న వాళ్ళని చూసాము. పెద్ద పెద్ద హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళే జైలుకి పోయిస్తున్నారు. అలా వీక్ చేయడం వల్ల ఏంటంటే మనిషి మానసికంగా ఈ అమ్మాయిని కూడా అంటున్నారు ఇన్ని రోజులు ఏం చేసింది. జనరల్గా పబ్లిక్కి ఇది ఉంటుంది, ఆ రైట్ ఉంటుంది. ఇన్ని రోజులు ఏం చేశారు అంటారు. అవును, ఎవరైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కడుపు నొప్పి తగ్గిపోయిన తర్వాత అప్పుడు నాకు కడుపు నొప్పి ఎందుకు వచ్చింది అని వెళ్ళారు కదా. సో ఇది కూడా అంతే, ఇన్ని సంవత్సరాల నుంచి నీ మీద అటెంప్ట్ జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేసి మాట్లాడతారు. నిజంగా అమ్మాయి విక్టిమ్ అయితే కనుక డెఫినెట్గా శిక్ష పడుతుంది. అది ఎవరైనా జానీ మాస్టర్ అవనివ్వండి, ఎవరైనా పెద్ద స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకి శిక్ష పడుతుంది. దేశానికి పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి అయినా కూడా ఒక లేడీ మీద అటెంప్ట్ చేస్తే, ఒక లేడీని ఫోర్స్ఫుల్గా లొంగ తీసుకుంటే, సెక్సువల్గా అబ్యూస్ చేస్తే, తన మనోభావాలు దెబ్బతీస్తే, దాని దగ్గర మనకు సాక్ష్యాలు ఉంటే కనుక డెఫినెట్గా అతనికి శిక్ష పడడానికి అర్హుడు, శిక్ష పడాలి. కానీ ఎట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా అంత ఆపర్చునిటీ ఇవ్వద్దు, అంత దగ్గర అవ్వద్దు. అండ్ ఇంకొక విషయం మేడం, ఇక్కడ ఏంటంటే జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా జానీ మాస్టర్ గారు వ్యవహరించారు అప్పుడు ఎలక్షన్స్ టైంలో. మరి ఇప్పుడు ఈ ఒకవేళ పార్టీలో ఒకవేళ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారని చెప్పేసి తనంతట తానే ఇలా అయ్యింది అని చెప్తే పార్టీ వాళ్ళు తనని దూరం పోయి ఉండాలని చెప్పేసి ఒక లెటర్ హెడ్ మీద తనకి ఒకటి నోటీస్ కూడా పంపించడం జరిగింది. దీనివల్ల ఏమన్నా మళ్ళీ తనకేమన్నా పార్టీలకి దూరంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయో, లేకపోతే మళ్ళీ పార్టీలోకి రావాల్సిన పార్టీ దూరం చేస్తే నీకు ఆ పొటెన్షియల్ ఇది ఉంటే కనుక
అంటే ఆ వర్క్ స్పిరిట్, చేయాలనే జిజ్ఞాస, తర్వాత తనకేదో కావాలనుకుంటే కనుక ఇంకో పార్టీ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే చరిత్రలో మనం చూసాం, మొత్తం జీరో అయిపోయిన వాళ్ళని చూసాం, మళ్ళీ జీరో అయిపోయి పైకి వచ్చిన వాళ్ళని చూసాం, పైకి వచ్చి మళ్ళీ జీరో అయిపోయిన చూసాం, జీరో అయ్యి వాళ్ళు పైకి వెళ్ళిన. ఇదేంటంటే కాలమాన పరిస్థితుల వల్ల మారుతూ ఉంటుంది. ఒకవేళ నిజంగా అతను ఉండుంటే ఏదో చిన్న 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 వ్యక్తులే ఒక రాత్రిలో సెలబ్రిటీస్ అయిపోతున్నారు. సో వాళ్ళ కెరియర్ వాళ్ళంతా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు చదువులేని వాళ్ళు ఏమీ వచ్చేది కాదు, ఏం తెలుసుకోవడానికి ఉండేది కాదు. ఇప్పుడు మనము వాయిస్ ఇది అడుగుతుంటే ఇంగ్లీష్ తెలుగులో కూడా చెప్పేస్తుంది. ఎందుకంటే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఏ మనిషి ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడతో ఆగిపోకూడదు కూడా. రైట్. అంటే మొత్తానికైతే ఈ కేసులో ఇంకా తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బయట సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న న్యూస్ అది మొత్తానికి అంటే ఒక 50% కరెక్ట్ ఉంటే ఇంకో 50% అయితే ఇప్పుడు మొన్న బంజారా హిల్స్ లోనే ఎక్కడో ఒక హోటల్లోనే ఎక్కడో ఒక అమ్మాయిని చంపేశారమ్మా. 3 అబ్బాయిలు కలిసి తాగి ఏదో చేసి హోటల్కి తీసుకెళ్ళి దాన్ని ఎవరైనా చూపిస్తున్నారా? ఆ రేప్ కూడా లేదు, చనిపోయింది కదా. ఇవాళ ఎంతో అమ్మాయిలు మనం ఒకసారి చూస్తాం, అయ్యో ఈ అమ్మాయిని చంపేశారు, ఈ అమ్మాయి మీద యాసిడ్ పోసేశారు, ఈ అమ్మాయిని కత్తితో పొడిచేశారు, ఈ అమ్మాయిని ఉరేసేసాడు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేశారని ఎన్నో ఉన్నాయి. నేను చూపిస్తాను అవన్నీ, ఒక లిస్ట్ తీసుకొచ్చి అందరి గురించి చూపిస్తున్నారా? పబ్లిక్ కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, అటెన్షన్ కావాలి, వాళ్ళకి ఒక క్యాడర్ ఉండాలి. తప్పు చేసిన వాళ్ళకి కూడా ఒక క్యాడర్ ఉండాలి చూడాలంటే కూడా. క్యాడర్ లేని వాళ్ళు ఎవరు చూడరు. వాళ్ళకి ఒక సెలబ్రిటీ అయ్యి ఉండాలి, లేదా ఒక పొలిటీషియన్ అయ్యి ఉండాలి, లేకపోతే ఎవరు చూస్తారు? అంటే జనాలకు కూడా ఇట్లాంటివి అయితేనే ఎంటర్టైన్మెంట్. చూసేది ఎన్ని వ్యూస్ పోయినాయి అంటే ఒక లీగల్ సబ్జెక్ట్ చేయండి మీరు. అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ మాట్లాడండి. మహా అయితే ఒక 500,000 వ్యూవర్స్ ఉంటారు, ఎవరికి ఎప్పుడు కావాలంటే చూస్తారు. ఇది ఏమైందని జనరల్ క్యూరియాసిటీ. ఇప్పుడు మేమెళ్ళని ఇంటికి వెళ్ళి ఈ ఇష్యూ ఏమైంది ఇవాళ అని చూస్తామండి. జనరల్ క్యూరియాసిటీ ఏదైనా. ఇప్పుడు ఎవరైనా ఒక పొలిటీషియన్ అరెస్ట్ అయితే వీళ్ళకి బెయిల్ ఎప్పుడు వస్తుంది, వీళ్ళు ఎన్ని రోజులు బెయిల్లో ఉన్నారు, వీళ్ళకి ఏమైంది, వాళ్ళ ఏమో ఆర్గ్యుమెంట్ అయింది, లేకపోతే ఈ ఇష్యూ ఏమైందంటే రాజ్ తరుణ్కి లైఫ్ సక్సెస్ పడిపోతుంది. ఇవన్నీ ఏంటంటే బయట మాట్లాడుకునేది సోషల్ మీడియాలో వస్తుంది అంతే. అన్నీ నమ్మవలసిన అవసరం లేదు, అన్నీ అబద్ధాలు కాదు, నిజాలు కాదు. రైట్ మేడం. జానీ మాస్టర్ కేసులో అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకొన్ని రోజులలో తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్.